ముందుగా ఊహించి జాగ్రత్త తీసుకోవడమే ఎప్పుడైనా ఆ పరిశ్రమ ఓనర్ బాధ్యత అయి ఉండాలి. ఇప్పుడు అతను జైలు పాలు, వాళ్ళ ప్రాణాలు పోయి ఉన్నాయి, వాళ్ళ కుటుంబాల జీవితం అంతా నాశనం చేసినట్టే కదా. ప్రతి కుటుంబం మీద ఒక్కొక్క చనిపోయిన వాళ్ళ మీద 4-5 డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళ జీవితాలని మన నడి రోడ్డు మీద పడేసినట్టే కదా. అది సైకలాజికల్ గా రెస్పాన్సిబిలిటీ కింద ఫీల్ అవ్వాలి. అది లేనప్పుడు వస్తుంది. ఒక రకంగా ఈ పనుల్లోకి రావడానికి కూడా చాలా మంది భయపడతారు సార్. ఎక్కువ ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వస్తారు, శ్రీకాకుళం, విజయనగరం అటు సైడ్ వస్తారు. అంటే ఇది ఒక రకంగా ఉపాధి, కానీ ప్రాణాలకు తెగించి ఉపాధి అయినా సరే వస్తున్నారు అంటే నిజంగా ఇంకా ఎక్కడో మిస్ అవుతుందా, జనాలకి ఉపాధి దొరకట్లేదా? చచ్చిపోతామంటే ఎవడో రాడు, అంటే ఏదైనా కాబట్టి వస్తారు అంతవరకే. అవును, అందులో అది వాటిట్లో అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ఇస్తారు కాస్త డబ్బులు. మామూలు వ్యవసాయ కూలీలకి, భవన నిర్మాణ కార్మికుల కంటే ఎక్కువ ఇస్తారు. అవును అవును. కాకపోతే సాధారణంగా ఆ అలవాటు పడ్డటువంటి వాళ్ళకి కూడా నిప్పురవ్వ రాకుండానే చూసుకుంటారు. ఇక ఆ టైంలో అసలు సిగరెట్ కూడా దగ్గర తాగనీరు. మీరు దీపావళి బాణాసంచే షాపుల దగ్గర చూడండి, అగరత్తులు కూడా వెలిగించరు. అవును, వెలిగించకూడదు. మన దేవుడి దగ్గర దీపం కూడా వెలిగించకూడదు, పెట్టుకుని యువతలు ఉంటారు. అది జాగ్రత్తలు, అది ఇక్కడ కూడా తీసుకోవాలి. అసలు ఎందుకు జరిగింది అన్నది ఇంతవరకు తేలట్లేదు కదా. అంటే ఇటువంటి అంటే రీజన్ ఏంటి? ఇప్పుడు అందులో రాసింది కొన్ని పేపర్లు చూస్తే ఏదో కిలోల కొద్దీ దాని మీద సుత్తితో కొట్టారు. సుత్తితో కొడితే నిప్పురవుతో